శుభాలయాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమమ్మ. సో 2024లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అనేటటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏదైనా ఒక పనిని పట్టుకున్నారు అంటే అది సాధించేంత వరకు వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పనిని ఒప్పుకున్నారంటే అది సాధించేంత వరకు ఇంకో పనిలోకి వీళ్ళు వెళ్ళలేనటువంటి వారు వృశ్చిక రాశి వారు. అంటే కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. వీరు ఎప్పుడూ కూడా తమతో పాటు ఎదుటి వారు ఏదైనా పని చెప్పినా కూడా కాదు అనకుండా చేసేటటువంటి ఒక సైనికుడిలా కష్టపడేటటువంటి వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం కనుక 2024లో చూసుకుంటే రాశి ఫలాలు వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, రాజయోగంతో పాటు అదృష్టం, ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశము వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. వీళ్ళకు ఎక్కువగా అత్తగారి సైడు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడు ఎవరైతే చుట్టాలు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి వీళ్ళకు ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశము, సపోర్టింగ్ ఎక్కువగా వచ్చే అవకాశము ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకులకు కనిపించబోతుంది. అలాగే వీళ్ళకు వృశ్చిక రాశి వారికి ఇన్ని రోజులు అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు, బయట ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి ఎక్కువగా వీళ్ళ జీవితంలో వెంబడిస్తూ ఉంటాయి. అలాంటి వారికి 2024లో ఉగాది తర్వాత కోర్టు కేసులున్నా, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఏదైనా ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశము వృశ్చిక రాశి వారికి మేబీ ఇప్పుడు ఈ మార్చ్ ఏప్రిల్లో జరిగేటటువంటి అవకాశం. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి నీలాపనిందలు కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, పోలీస్ స్టేషన్ కేసులు కానీ అవన్నీ తొలగిపోయేటటువంటి అవకాశము వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే హెల్త్ పరంగా చూసుకున్నా కానీ హెల్త్ విషయంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేదా చిన్న చిన్న మానసికంగా శారీరకంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి కూడా దానిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వృశ్చిక రాశి వారికి ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో ప్రారంభమవుతాయి. ఈ మార్చ్ ఏప్రిల్ తర్వాత వాళ్ళ జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు, డబ్బుని సంపాదించేటటువంటి అవకాశాలు, అలాగే జీవితంలో ఒక మెట్టు పైకెక్కేటటువంటి అవకాశము ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ తర్వాత వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతుంది. అలాగే వృశ్చిక రాశి వారు మెయిన్గా ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటంటే కోపము, ఆవేశం తగ్గించుకోవాలి, దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. అవే మీ జీవితంలో మైనస్ పాయింట్లు అవుతాయి. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపం కారణం చేతనే మీరు జీవితంలో కొన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉంటే, మీరు జీవితంలో ఎంత శాంతంగా ఉంటే మీ జీవితం అంత అభివృద్ధిలోకి వచ్చే అవకాశము వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు ఎలాంటి వారు అంటే చాలా తెలివిపరులు. అంటూ వాళ్ళు చేసేటటువంటి పని అది సాధించేంత వరకు పక్కనున్నటువంటి వారికి కూడా తెలియదు. అంటే రహస్యాలు దాచుకునేటటువంటి వ్యక్తులలో వృశ్చిక రాశి వారు చాలా ముందు ఉంటారు. వాళ్ళు ఒకే మాట మీద నిలబడతారు, చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎవరికైనా ఏదైనా పని బాధ్యత చెప్తే గనక వృశ్చిక రాశి వారు దాన్ని కరెక్ట్గా వినియోగించే దాంట్లో వృశ్చిక రాశి వారు చాలా ముందుంటారు. మనకు మిథున రాశి వారు ఎలాగైతే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారో అదే వృశ్చిక రాశి వారి యొక్క జాతకానికి వస్తే కనుక ఏదైనా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని సాధించేంత వరకు వృశ్చిక రాశి వారు వదలరు. కనుక వృశ్చిక రాశి వారికి 2024లో చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ జనవరి, ఫిబ్రవరిలో కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా ఆ ఇబ్బంది వాళ్ళ జీవితంలో ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం కూడా వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందమ్మా. సో పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళకి, పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ ప్రయత్నించే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం కనుక తీసుకుంటే కనుక కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. కాకపోతే ఉద్యోగ అవకాశాలు అనేటటువంటి అంత తొందరగా వచ్చే దాఖలాలు వీళ్ళ 2024 ఫలితాలలో కనుక కనిపించడం లేదు. వీళ్ళు ఏంటంటే వీలైనంత వరకు సొంత జాబ్ అంటే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలి, సొంత వృత్తినైనా ఎంచుకోవాలి, మన కాళ్ళ మీద మనం ఏదో ఒక రకంగా నిలబడాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ 2024లో ప్రారంభమవుతుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక చదువుకున్నటువంటి
చదివేటటువంటి చదువు ఒకటి ఉంటుంది, చేసే పని ఇంకోటి ఉంటుంది. అంటే వీళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళ జీవితంలో. అంటే బ్యాలెన్సింగ్, వీళ్ళు చదువుకునే చదువుకి, చేసే పనికి, వృత్తికి అసలు పొంతనే ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితంలో అన్నీ కూడా తమ కళ్ళతో చూడాల్సి ఉంటుంది. తమ జీవితంలో వచ్చేటటువంటి ఇబ్బందులు, కష్టాలు అన్నీ చూస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి. అది వృత్తిపరంగానా, లేదంటే జాబ్ పరంగానా, లేదంటే బిజినెస్ పరంగానో ఏదో ఒకటి మాత్రం జీవితంలో ఎంచుకునే అవకాశము ఈ 2024లో పరిస్థితులు వాళ్ళకు ఏర్పరుస్తాయి. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా కాలం నిర్ణయం చేస్తుంది. పరిస్థితులు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తాయో ఎవరికీ తెలియదు. పరిస్థితుల ప్రకారమే మనిషి బెండ్ కావాలన్నా, మనిషి ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళాలన్నా పరిస్థితులే కారణమవుతాయి. కనుక ఆ పరిస్థితులన్నీ కూడా వీళ్ళకు అనుకూలించేటటువంటి సమయము 2024లో ప్రారంభమవుతుంది. కనుక విద్య పరంగా చూసుకున్నా కానీ, ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ, ఆర్థిక పరంగా చూసుకున్నా కానీ వీళ్ళకు 2024లో మార్చి, ఏప్రిల్ తర్వాత చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కానటువంటి వారికి పెళ్లిళ్ళు అయ్యే అవకాశం కూడా ఏర్పడుతుంది. సంతానం కోసం ఇన్ని రోజులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, అయ్యో నాకు పెళ్ళై చాలా రోజులు అవుతుంది, సంతానం కలగడం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు మ్యాక్సిమం 2024 ఏప్రిల్ తర్వాత సంతాన భాగ్యం అనేటటువంటిది కలిగే అవకాశం మనకు కనిపిస్తుందమ్మా. రైట్ గురుగారు, అంటే ప్రతి ఒక్క రాశి వారు లేదంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏదైనా ఒక్క దైవానైనా గట్టిగా నమ్మాలి, గట్టిగా పట్టుకోవాలి అంటారు కదా. సో అలాగే ఈ రాశి వారికి ఎవరున్నారు? ఇప్పుడు వృశ్చిక రాశి వారికి గనక చూసుకున్నట్టయితే గనక అన్ని రాశులలోకెల్లా ప్రధానమైనటువంటి రాశి వృశ్చిక రాశి. వీరు పట్టుపట్టని విక్రమార్కుల్లాగా ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా ఉండేటటువంటి వారు వృశ్చిక రాశి వారు. వీళ్ళు జీవితంలో మనం ఎన్ని చెప్పినా కూడా వీళ్ళ జీవితంలో ఏదైనా నెగిటివ్స్ వస్తున్నాయి, ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా బాధపడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా నా జీవితంలో ఉన్నాయి, అవి ఎవరితో చెప్పుకోవాలి అంటే దానికి ప్రధానంగా అమ్మవారితో చెప్పుకుంటే గనక వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. వీళ్ళు చేసుకోవాలి అంటే దీపదుర్గ పూజ అనేటటువంటి చేసుకుంటే దుర్గుణములు దూరమైపోతాయి, దుష్టశక్తులు దూరమైపోతాయి. వీళ్ళ జీవితంలో డబ్బు అనేటటువంటిది ఆకర్షించబడుతుంది, అప్పులు, రుణాలు అనేటటువంటివి తీరిపోతాయి. ఇవన్నీ కూడా జరగాలంటే దీపదుర్గ పూజ అనేటటువంటిది ఒకటి చేసుకుంటే వాళ్ళ జీవితం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఒకసారైనా వాళ్ళు మంచిగా ఉన్నా లేకపోయినా, వాళ్ళ రాశులు ఏవైనా సరే దీపదుర్గ పూజ వృశ్చిక రాశి వారు మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అది చేసుకుంటే గనక తప్పకుండా వాళ్ళ జీవితంలో రాబోయేటటువంటి విపత్తులు కానీ, అపమృత్యు దోషాలు కానివ్వండి, లేదు వాళ్ళ జీవితంలో వచ్చేటటువంటి గండాలు కానీ అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ దీపదుర్గ పూజ ద్వారా వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. కనుక వృశ్చిక రాశి వారు దీపదుర్గ పూజ అనేటటువంటి చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో మంచి సత్ఫలితాలు వస్తాయమ్మా. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే. శ్రీమాత్రే.